సువార్త యొక్క ఔన్నత్యం, సువార్త పండుగలు, సువార్త సదస్సు, గాస్పల్ మీటింగ్స్ కాబట్టి మనందరం ప్రయోజనార్థం దేవుని వాక్యం విన్న వారికి లేకపోతే కొత్తగా వచ్చే వారికి కూడా అందరికీ ప్రయోజనకరమైనట్టు మనం చూద్దాం. నేను చదువుతాను. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1 నుండి నేను చదువుతున్నాను. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలులకు పిలువబడిన వాడును, దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకించబడినవాడైన పౌలు రోమలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండకు పిలువబడిన వారికి శుభమని చెప్పి రాయినది. దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకించబడినవాడు. 16వ అధ్యాయం 25 నుంచి చదువుతున్నాను. సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యంగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మం నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారం ప్రవక్తల లేఖనము ద్వారా వారికి తెలపబడి ఉన్నది. ఈ మర్మం అనుసరించిన నా సువార్త ప్రకారంగాను యేసుక్రీస్తుని గురించిన ప్రకటన ప్రకారంగాను మిమ్మల్ని స్థిరపరచుకు శక్తిమంతులను అద్వితీయ జ్ఞానవంతుడైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగునుగాక. ఆమేన్. మొదటి వచనంలో సువార్త, ఆఖరి వచనంలో కూడా సువార్త, గాస్పెల్, దేవుని సువార్త. బైబిల్ గ్రంథంలో ఉన్న 66 పుస్తకాల్లో రోమా పత్రిక చాలా ప్రత్యేకమైంది. అనేక భక్తుల జీవితాలను ప్రభావితం చేసింది. అనేక గ్రేట్ పర్సనాలిటీస్ ఈ 2000 సంవత్సరాలుగా ప్రఖ్యాతిగాంచిన అనేకమైన విశ్వాసుల జీవితాలను మార్పు చేసింది రోమా పత్రిక. సెయింట్ అగస్టిన్ అనే గొప్ప భక్తుడు ఉన్నాడు. 4వ శతాబ్దం జీవించాడు. అతని తల్లి పేరు మోనిక. చాలా గొప్ప ప్రార్థనా పరురాలు. యవనస్తుడి మీద తన కుమారుడైన యవనస్తుడి మీద చాలా ఆశలు పెట్టుకుంది. సెయింట్ అగస్టిన్ తన యవన ప్రాయాన్ని స్త్రీలకు ఇచ్చాడు. ప్యారిస్లో చదువుకోవడానికి వెళ్ళి వేశ్యలతో ఎక్కువగా సాంగత్యం చేసేవాడు. తల్లి తన కుమారుడు యొక్క జీవిత మార్పు కొరకు ఎంతో ప్రార్థించాడు. ఆమె ఏడుస్తుంటే పరుపులు తడిచిపోయాయి, కన్నీటి ప్రవాహం. ఆయన రాశాడు తర్వాత, నా తల్లి యొక్క ప్రార్థన ప్రవాహంలో, కన్నీటి ప్రార్థన ప్రవాహంలో యేసు పాదాల దగ్గరికి నేను కొట్టుకుని వచ్చాను. అంటే ఎంతగా ప్రార్థించింది తల్లి, ఎంతో ప్రార్థించింది, విలపించింది. కానీ తన జీవితంలో ఒకరోజు రోమా పత్రికలో కొన్ని వాక్యాలు చదవడం ద్వారా ఆయన జీవితం మార్పు చెందింది. తర్వాత గొప్ప వ్యక్తి ఎవరైనా సెయింట్ అగస్టిన్. మార్టిన్ లూథర్ జీవితాన్ని మార్చింది రోమా పత్రిక. ఆయనున్న ఆ యొక్క క్యాథలిక్ దగ్గర ఉన్న ఆ పర్యవేక్షణ ఉన్నప్పుడు రాత్రిపూట దుప్పటి కప్పుకొని ఒక చిన్న క్యాండిల్ వెలిగించుకొని రోమా పత్రిక ఎక్కువగా చదివేవాడు. 3వ అధ్యాయం ముఖ్యంగా 24, 25, 26 వచనాలు ఆయన జీవితాన్ని ఎంతగానో ప్రభావితం చేసి తర్వాత మార్టిన్ లూథర్ జీవితం ఎంతో మేలైంది. తదుపరి శతాబ్దాల్లో జాన్ వెస్లీ, ఇంగ్లాండ్ దేశం, ఆయన యవన ప్రాయంలో అనేక మందిని మార్చాలి, కన్వర్ట్ చేయాలి, క్రైస్తవంలోకి మార్చాలని ప్రయాణం చేస్తున్నాడు. ఏం చేయాలని? క్రైస్తవంలోకి మారాలి. అనేక ప్రజల్ని, ఈయనకే రక్షణ లేదు, ఈయన రక్షించబడలేదు, కానీ ఈయన ఆశ ఏంటి? అనేక మందిని కన్వర్ట్ చేయాలి. అలాంటి ఆసక్తి కలిగిన వ్యక్తికి ఒకరోజు ఒక చిన్న సంఘంలో ఒక సేవకుడు రోమా పత్రికలు చెప్పడం ద్వారా అతని జీవితం మారిపోయింది.
అనేక మంది జీవితాలను ప్రభావితం చేసే పుస్తకం రోమాపత్రిక. దాని సారాంశము సువార్త కదా. మొదటి అధ్యాయం మొదటి వచ్చిన ఏముంది? సువార్త, గాస్పెల్, దేవుని సువార్త. ఎంత అద్భుతం! ఏ సువార్త అండి? దేవుని సువార్త. మానవుడు కనిపెట్టింది కాదు, పాస్టర్ గారు కనిపెట్టింది కాదు, కొంతమంది జ్ఞానవంతులు కూర్చొని తయారు చేసింది కాదు, పోపు గారు కనిపెట్టింది కాదు. దేవుని సువార్త దేవుని హృదయాంతరాల నుంచి రాయబడింది. దాని సోర్స్, దాని ఆధార్, దాని నిర్మాణకర్త ఎవరండి? దేవుడు. అందుకే ఆ మాట ఏం రాయబడింది? దేవుని సువార్త. కనీసం 7 సార్లు పత్రికల్లో ఆ మాట మనకు అంటారు. 7 times. ఏమంటది? దేవుని సువార్త. మొదటి అధ్యాయం 10వ వచనం చూడండి. కుమారుని సువార్త, గాస్పెల్ ఆఫ్ సన్. ఇంకొక మాట, రెండో మాట ఏంటి? మొట్టమొదటి మాట ఏంటి? దేవుని సువార్త. రెండో మాట ఏంటి? కుమారుని సువార్త. ఎవరి గురించి? 15వ అధ్యాయం రోమపత్రిక 15:19 ఆ మాట ఉంటుంది. క్రీస్తు సువార్త. కుమారుడు స్వార్థ ఉంది 1:10, కానీ ఆ కుమారుడు ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు గారు. యేసు వార్త రెండోది క్రీస్తు సువార్త. సబ్జెక్ట్ ఎవరి గురించి? సోర్స్ దేవుని సువార్త. దేవుడు దానికి నిర్మాణకుడు. కానీ ఎవరి గురించి? ప్రభువైన యేసుక్రీస్తు, క్రీస్తుని గురించి సువార్త. దీనికి లేఖనాల్లో చాలా పేర్లు ఉన్నాయి. ఒక 5-6 పేర్లు ఉన్నాయి, మనం చూద్దాం. మొట్టమొదటిగా ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం, రక్షణ సువార్త. The gospel of salvation. మానవాళికి రక్షణ, పడిచెడిన మానవాళికి, ఆత్మలకు రక్షణ. అందుకే దాని పేరేంటండి? రక్షణ సువార్త. The gospel of salvation. మానవాన్ని రక్షించేది సువార్త. ఈ రాత్రి జపాలు, తపాలు, ఉపవాసాలు, దాన ధర్మాలు కాదు స్నేహితులు, దాని పేరు రక్షణ సువార్త. అపోస్తలుల కార్యగ్రంథము 20వ అధ్యాయం, అపోస్తలుల కార్యగ్రంథం 20వ అధ్యాయం 24వ వచనం చదువుతున్నాను. దేవుని కృపా సువార్త, గాస్పెల్ ఆఫ్ గ్రేస్. మాట చూడండి. దేవుని కృపా సువార్త. కృపను తీసుకొచ్చింది ఈ సువార్త. మానవాళికి గ్రేస్ తీసుకొచ్చింది. ఇంగ్లీష్లో చాలా చక్కగా ఉంటాయండి మాట, గిల్ట్ అండ్ గ్రేస్ అంటే. ఆదాము అనే వ్యక్తి మానవాళికి అపరాధం, గిల్ట్ తీసుకొచ్చాడు. కానీ కృప సువార్త ఏం తీసుకొచ్చిందని? గ్రేస్. అందుకే దాని పేరేంటి? కృపా సువార్త. దేవుని కృపా సువార్త. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం, సమాధాన సువార్త, గాస్పెల్ ఆఫ్ పీస్. మాట చాలా సార్లు రాయబడింది, సమాధాన సువార్త. ఈ రాత్రి సమాధానం ఇచ్చే సువార్త. 2వ అధ్యాయం 17వ వచనం మాట ఉంటుంది, మరియు ఆయన వచ్చి దూరస్తులకు మీకును సమీపస్తులైన వారికి సమాధాన సువార్త ప్రకటించాడు. లోకంలో సమాధానం కొరకు ఎంతమంది ఎదుగుతున్నారు. సమాధానం ఎందులో ఉంది కదా? పాటలు కూడా చాలా ఉన్నాయి. డ్రగ్స్లో సమాధానం ఉందా? తాగుల్లో సమాధానం ఉందా? జోదంలో సమాధానం, పీస్ ఉందా అంటే లేదు. దేంట్లో ఉంది? సువార్తలో. దాని పేరేంటండి? సమాధాన సువార్త. అపోస్తలుల 10వ అధ్యాయంలో కూడా మాట ఉంటుంది. మీరు చూడండి 30వ వచనం, సమాధాన సువార్త, గాస్పెల్ ఆఫ్ పీస్.
తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 8వ వచనం చదువుతున్నాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 8వ వచనం. మహిమగల సువార్త, గ్లోరియస్ గాస్పెల్. ఏ సువార్త? మహిమగల సువార్త. మహిమను పోగొట్టుకున్న మానవుడికి మహిమను తీసుకొచ్చింది. అందుకే దాని పేరేంటి? మహిమగల సువార్త, గ్లోరియస్ గాస్పెల్. ఇంకా అక్కడక్కడ కొన్ని మాటలు ఉన్నాయి, అవి మీరు పరిశీలన చేయండి. కీర్తన గ్రంథంలో నీతి సువార్త ఉంటుంది. 40వ కీర్తన, గాస్పెల్ ఆఫ్ రైచియస్నెస్. నీతిని తీసుకొచ్చింది మానవుడు. దేవుడు నీతి అంటే పరిచయం చేసింది నీతి సువార్త. ఇక చివరి పుస్తకం ప్రారంభంలో నిత్య సువార్త, ఎటర్నల్ గాస్పెల్. సువార్త ఈ రాత్రి ఏంటి సువార్త? ఈ మధ్య ఒక పాట బాగా ఫేమస్ అయింది కదా, ఇంకా పాట స్థిరపరచువాడు కదా, ఇంకేముంది? ఘనపరచువాడు, హెచ్చించువాడు, నిలబెట్టువాడు. ఈ మాటలు ప్రాస్పారిటీ స్పీకర్స్కి చాలా నచ్చింది. అందుకే ఆ పాటని వాళ్ళు ఎత్తి మీద వేసుకుని బాగా క్లిక్ చేశారు. జాన్వేశ్వరి గారు, వాళ్ళ తమ్ముడు, తర్వాత హైదరాబాద్ ప్రకాష్ వాళ్ళు ఉన్నారు కదా. ఈ ప్రాస్పారిటీ స్పీకర్స్కి అది బాగా నచ్చింది. యేసు ప్రభు నమ్ముకుంటే ఏమైంది? స్థిరపరుస్తాడు, తర్వాత మారుస్తాడు, కథ మారుస్తాడు, కథ మార్చాడు, జీవిత చరిత్ర మార్చాడు. ఎందుకు ఆ కీర్తనకారుడు ఎందుకు రాశాడు? కానీ పాపం ఆయన అనుకోలేదండి. నేను ఆయన వెంటనే చూశాను. ఆయన ఒక మాట చెప్పాడు, అసలు నా కథ మార్చింది సిలువ అన్నాడు. ఏమన్నాడు? అది పెట్టుంటే బాగుండేది, కానీ ఆయన ఎందుకో మరి ఆ యొక్క చరణం పెట్టలేదు. నా కథ మార్చింది, నా బ్రతుకు మార్చింది సిలువ. ఇదే ఈ రాత్రి నీ జీవితాన్ని మార్చేది సువార్త, సిలువే, క్రాస్, క్రైస్ట్. ఇదే రోమా పత్రిక యొక్క సారాంశం. ఇదేసింది. బైబిల్లో కొన్ని పుస్తకాలు ఉన్నాయి. ఆరంభం బాగుంటుంది, ముగింపు బాగాదు. ఆరంభం బాగుంటుంది. ఆదికాండం ఆరంభం ఎంత అద్భుతంగా ఉంది, ఉందా లేదా? ఆదికాండం ఎంత అద్భుతం ఉంది. లెట్ దేర్ బి లైట్, జీవం. మొదటి అధ్యాయం ఎంత ఉంటుంది, కానీ చివరి అధ్యాయానికి వచ్చేసరికి ఏముంటుందంటే మరణంతో ముగించబడింది. యేసు యొక్క మరణం, చివరికి ఆయన శవాన్ని ఒక పెట్టెలో పెట్టారు కదా. ఆరంభం జీవం, లైఫ్. ముగింపు ఏంటి? మరణం. సమూయేలు మొదటి గ్రంథం ఆరంభం మొదటి అధ్యాయంలో ఒక ప్రార్థనా పరురాలైన హన్న ఒక కుమారుని కంది, ప్రార్థనతో కంది. ఎంతో అద్భుతం. బర్త్ ఆఫ్ శామ్యూల్. కానీ చివరి అధ్యాయానికి వచ్చేసరికి ఏముంది? డెత్ ఆఫ్ సాల్. ఫస్ట్ కింగ్, మొదటి రాజు యొక్క మరణంతో విడిచిపోయింది. అట్లా చూస్తే రోమా పత్రిక ఆరంభము చాలా విషాదం, చాలా దుఃఖంగా ఉంటుంది, కానీ ముగింపు చాలా అద్భుతంగా ఉంటుంది. దీనంతటి కారణం సువార్త. బ్యాడ్ న్యూస్ని గుడ్ న్యూస్ చేయగలిగింది, జీవితాలు మార్చగలిగింది, జీవితాలను స్థిరపరిచేది దేవుని సువార్త. అందుకే మొదటి అధ్యాయంలో పౌలు గారు 3 గొప్ప మాటలు ఉపయోగించాడు. నేను రుణస్థుడను, జ్ఞానులకును మూఢులకును. ఎవరు? నేను రుణస్థుడను. ఈ సువార్త చెప్పడానికి నేను రుణపడి ఉన్నాను. రెండవదిగా నేను సిద్ధముగా ఉన్నాను. ఐఎమ్ రెడీ. నా వల్ల ఎంత మట్టుకు కదా, ఎవరైనా ఎంతవరకు చేయగలరండి? నా వల్ల ఎంత మట్టుకు అంతే కదా. సత్యనారాయణ గారు కానీ ఎంతవరకు సేవ చేయగలరు చెప్పండి, ఎంతవరకు? అంటే నా వల్ల ఎంత మట్టుకు ఐఎమ్ రెడీ. మూడవదిగా నేను సిగ్గుపడువాడు.
ఈ 3 మంత్లు ఈ యాన్యువల్ డే సందర్భంగా మా హృదయాల్లో మార్పు ఉండాలి. రుణస్తులం. ఈ మీటింగ్స్ ఎందుకు కూడా చక్కగా హాయిగా ఎవరి అది తీసుకోవచ్చు కదా. ఇందులో రావాల్సిన పనే ఉంది. నేను హైదరాబాద్లో ఉండొచ్చు, జర్నీ యాడ్ చేసిన 2 days సత్యనారాయణ గారికి ఎవరైనా చూడండి అని చెప్పొచ్చు. కానీ రుణస్తులం. జ్ఞానులకును కూడా ఒక మాట ఏమని చెప్పండి, ద్విశిస్తులు కాని వారికి జ్ఞానులకును మూఢులకును నేను రుణస్తులను. ఈ భారం మనకు ఉండాలి. ఈ భారం ఉంటేనే మనం సువార్త కూడికలకు ప్రయాసపడగలం. ఈ భారం ఉంటేనే ప్రయాణాలు చేయగలం. ఈ భారం ఉంటేనే ఖర్చు పెట్టగలం. రుణస్తులం. ఐఆమ్ రెడీ ఎనీ టైం కదా. పావు గారు సువార్త చెప్పమంటే ఎనీ టైం. మనం కూడా ఎలా ఉండాలండి? సాక్ష్యం చెప్పమంటే రెడీ ఉండాలి. దేని కొరకు? యేసు ప్రభువుని ఎట్లా రక్షించాడు. మూడవదిగా నేను సిగ్గుపడవాడు. దాని గురించి మనం ఏం కాకూడదు? సిగ్గుపడకూడదు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఏంటి అందులో కింద అంటాడు, ఇది దేవుని శక్తి, పవర్. దేవుని స్వార్థలో ఏముందండి? ఆ మాట చదువుతారో ఏముంది? రక్షణ కలదు. దేవుని శక్తి, పవర్ ఆఫ్ గాడ్. స్వార్థలో శక్తి ఉంది. ఇదే మాట 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 16-17 వచనాల్లో సిలువను కూర్చున్న వార్త నశించినట్టు వెళ్తున్నాం కానీ రక్షించబడుచున్న మనకు దేవుని సువార్తలో శక్తి ఉంది. సువార్త పాంప్లెట్లో శక్తి ఉంది. సువార్త పాటలో శక్తి ఉంది. సువార్త ప్రసంగంలో శక్తి ఉంది. ఈ 2025 దాని శక్తి మాత్రం తగ్గలేదు. గ్రీకు భాషలో డూనిమస్ అని మాట్లాడారు. దాని నుంచి డైనమైట్ అనే పదం వచ్చింది. ప్రేరుడు పదార్థం. ఏంటి ఈ గ్రేట్ న్యూస్? ఏంటి ఈ గాడ్లీ న్యూస్? ఈ స్వార్థ ఏంటి? ఇది గ్లోబల్ న్యూస్. ఏ న్యూస్ అనేది 16వ అధ్యాయం చూస్తారు. సమస్త జనులు. ఎవరికంటే ఇది సమస్త. గ్లోబల్ న్యూస్, గ్లాడ్ న్యూస్, సంతోషకరమైనది. గాడ్లీ న్యూస్, దేవుని సువార్త, గ్రాండ్ న్యూస్. నేడు మానవులకు కావాల్సింది ఏంటండి? సువార్త. స్వస్థతలు కాదు. ఓకే, ఎన్నో రకాలు ఉన్నాయి కానీ సువార్త మంచి వార్త కదా. పేపర్లో ఏముంటాయి? వార్తలు ఉంటాయి. అంతేనా? పేపర్లో ఏముంటాయి? వార్తలు ఉంటాయి. టీవీలో ఏముంటాయి? వార్తలే ఉంటాయి. అవునా కదా? న్యూస్ పేపర్లో వార్తలు, టీవీలో వార్తలు, బైబిల్లో మాత్రమే సువార్తలు. అపోస్తలుడైన పౌలు గారు గుడ్ న్యూస్, మానవులకి గుడ్ న్యూస్ చెప్పే ముందుగా బ్యాడ్ న్యూస్ చెప్తాను. ఫస్ట్ బ్యాడ్ న్యూస్ చెప్పినాకే ఏం చెప్పాలి? గుడ్ న్యూస్ చెప్తే బాగుంటుంది. అవునా కదా? గుడ్ న్యూస్ చెప్తే ఎవరైనా కదండి. ఫస్ట్ బ్యాడ్ న్యూస్. 1వ అధ్యాయం 18 నుంచి 3వ అధ్యాయం 23 వరకు బ్యాడ్ న్యూస్, మానవులకి విషాద వార్త. ఎక్కడి నుంచి? 1వ అధ్యాయం ఎక్కడి నుంచి? 18 నుంచి 3వ అధ్యాయం 23 వచ్చిన వరకు బ్యాడ్ న్యూస్. ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుని గురించి మహిమను పొందలేకపోతున్నారు. ఇది బ్యాడ్ న్యూసే గుడ్ న్యూస్? చెప్పండి, బ్యాడ్ న్యూసే గుడ్ న్యూస్? ఏ భేదము లేదు. రంగు భేదం ఉంది ఈ లోకంలో, కుల భేదం ఉంది ఈ లోకంలో, వర్గ భేదం ఉంది ఈ లోకంలో, హోదా భేదం ఉంది ఈ లోకంలో. ఉందా లేదా? చదువుకున్నవారు, చదువులేని వారు, పొడుగువాడు, పొట్టివాడు, తెల్లవాళ్ళు, నల్లవాళ్ళు, ఆంధ్ర వాళ్ళు, తెలంగాణ వాళ్ళు, అమెరికా వాడు, చదువుకున్నవాడు, చదువులేని వాడు, ఉన్నవాడు. భేదం ఉందా లేదా? మరి పాపంలో భేదం ఉందా? చదువుకున్నవాడు పాపం చేస్తున్నాడు, చదువుకునేవాడు పాపం చేస్తున్నాడు, తెల్లవాడు పాపం చేస్తున్నాడు, నల్లోడు పాపం చేస్తున్నాడు, పొట్టోడు పాపం చేస్తున్నాడు. చెప్పండి,
టీవీలో ఏ వార్తలు చూస్తున్నారండి? మంచి వార్తలు చూస్తారా, చెడ్డ వార్తలు చూస్తారా? క్రైమ్ న్యూస్ ఎక్కువ చూస్తారు కదా. ఏంటి ఛానల్ ఎక్కువ ఉంటుంది, ఏం రేటింగ్ ఉంటుందండి? ఈ యొక్క యూట్యూబ్ వచ్చిన తర్వాత విషయం కొంచెం ఉంటే అది చెప్పడానికి ఎన్ని రకాల టైటిల్స్ పెడతారు. విషయం చెప్పరు. ఏదో ఆ టైటిల్ చూసి చూద్దామని చూస్తే అది ఏదేదో చెప్తా ఉంటాడు. పలానాడు పలానాడు ఎలా చంపాడు, అదొక న్యూస్. దానికి ఎక్కువ మంది చూస్తారు. అవును, నేను ఇప్పుడు వార్తలు చదువుతాను, చాలా జాగ్రత్తగా ఉన్నాను. అపోస్తలుడైన పౌలు కూడా మనకు వార్తలు చదువుతున్నాడు. మొదటి అధ్యాయము 18 నుంచి చదివితే, భక్తిహీనత, దుర్నీతి మీద దేవుని కోపం బయటపడింది. ఎందుకంటే 21-22 వచనాలు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించట్లేదు. ఇంగ్రాటిట్యూడ్. ఈ యొక్క విశ్వము, ఈ యొక్క గ్రహాలు, ఈ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రం, సీజన్స్, వీటన్నింటిలో దేవుడు ఆయన యొక్క మహిమను, మంచితనాన్ని, ఆయన గొప్పతనాన్ని, ఆయన శక్తిని దేవుడు ప్రదర్శించి నాకు థ్యాంక్స్ చెప్పండి అని కోరుకుంటే మానవుడికి ఇంట్రెస్ట్ లేదండి కదా. ఏం ఇంట్రెస్ట్ లేదు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఇష్టం. ఇన్గ్రాటిట్యూడ్. తర్వాత మీరు చూడండి, ఐడోలట్రీ 22-23 వచనాల్లో దేవుని మహిమను జంతువులు, పక్షులు, పురుగుల రూపంలోకి మార్చారు. దాని నుంచి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు కానీ 26 వచనం చూడండి, స్త్రీలు, పురుషులు. చాలా మాట్లాడుతుంది కదా. ఎవరండి? స్త్రీలు, పురుషులు. ఇక కింద నేను చదువుతాను, జాగ్రత్తగా ఫాలో అవ్వండి. మీరు చదువుతున్నాను. ఇప్పుడు వార్తా పేపర్లో ఉండేది ఏముంటాయి? 28 నుంచి, తమ మనసులో దేవునికి చోటీ లేదు, చేయరాని కార్యాలు చేశారు. అట్టివారు దుర్నీతి, దుష్టత్వం, లోభం, ఈర్ష్య, మత్సరం, నరహత్య, కలహము, కపటము, వైరము, కొండిగాండ్రు, అపవాదకులు, దేవద్వేషకులు, హింసకులు, అహంకారులు, బింకములాడువారు, చెడ్డవాటిని కల్పించువారు, తల్లిదండ్రులకు అవిధేయులు, అవివేకులు, మాట తప్పువారు, అనురాగరహితులు, నిర్దయులు. అయిపోయింది న్యూస్. ఇప్పుడు న్యూస్ పేపర్ అన్నీ కదా ఉండేది. టీవీ ఛానల్ ఏముంటాయి కదా, మాట తప్పువారు. 2 లక్షలు తీసుకున్నాడు బ్రదర్, ఇస్తానని 10 సంవత్సరాలు అయినా ఇవ్వలేదండి. అదేమంటాడు, ఇచ్చేసాగా అయిపోయింది. నిర్దయులు, 100 రూపాయల కోసం చంపేస్తున్నారు. మానవ ప్రపంచం విషాదంతో నింపబడింది. 2వ అధ్యాయానికి వచ్చాం. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఎన్నుకున్నాడు. వారికి మీరు జాగ్రత్తగా బ్రతకండి రాని వారికి ధర్మశాస్త్రం ఇచ్చాడు. అనేకమైన 10 కమాండ్మెంట్స్ ఇచ్చాడు. వారు కూడా ఏమైపోయారు? ఫెయిల్ అయిపోయారు. 3వ అధ్యాయానికి వచ్చాం. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. దేవుని గ్రహించువాడు ఎవడును. చివరిగా వచ్చాడు ఏ బంధములు. ఇది బ్యాడ్ న్యూసా, గుడ్ న్యూస్? ఇంతేనా మానవ చరిత్ర? దేవుని ఉగ్రతకు లోనైపోవటమేనా? దేవుడు వదిలేశాడు ఆ మానవుని అంటే? లేదు. దేవుని గొప్ప కార్యాలను మనం చూస్తున్నాం. ఒక గ్రాండ్ న్యూస్, ఒక గుడ్ న్యూస్ చెప్తున్నాడు. 3వ అధ్యాయం 24 నుంచి దాదాపుగా 8వ అధ్యాయం అంతా గుడ్ న్యూస్. ఏంటి గేమ్ చేంజర్? ఎలా మానవుడి స్థితి మారుతుంది, ఎలా మానవుడికి రక్షణ కలిగింది, ఎలా మానవుడికి ఉగ్రత పోయింది, ఎలా మానవుడు దేవుడిని చేరుకోగలడు. వీటన్నిటికీ ఒక గొప్ప సొల్యూషన్ ఉంది. రోమపత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. అయితే ఏమన్నది? అయితే చాలా ఒక్క మాట ఏంటండి? అయితే. బైబిల్ ఈ మాటలు చాలా విలువైనవి. అయితే, అయినను, గాని. విన్నారా ఈ మాటలు? అయితే, అయినను, గాని.
చెప్పండి, ఆ 3 మాటలు ఏంటి? పాటలు బాగా పాడతాడు కానీ అన్నారు అనుకోండి, అవుతాయి. మా హస్బెండ్ పాటలు బాగా పాడతాడు కానీ అంటే ఏదో ఉన్నట్టే. ఆ బ్రదర్ వాక్యం బాగా చెప్తాడు కానీ అంటే చెప్పండి, ఆ ఒక్క మాట పడితే చాలు ఏమైందంటే టోటల్ క్లోజ్. అయితే అయినను ఇలాంటి మాటలు మనకి బైబిల్లో చాలా కనపడతాయి. ఒక ఆయన ఉన్నాడు, గాలి అనే మాటలో హాని ఉందంట. ఏముందంట? గాలి అనే మాటలో హాని ఉంది. మన జీవితాల్లో గాలి ఉండకుండా ఉండాలి. ఇంకొక ఆయన ఉన్నాడు, గాలి అనే మాటలో గూని ఉందంట. ఏముంది? హానే కాదు, ఏముంది? గూని కూడా ఉంది. అయితే ఇంకొక చోట కూడా ఉంది, రోమపత్రిక 6వ అధ్యాయం 23వ వచనం, ఏదైనా పాపంలో జీతము మరణం, అయితే ఏదో జరిగింది, ఏదో ఒక మార్పు చేసేది ఒకటి ఉంది. అది ఆ మాటలో ఉపయోగించారు. ఏ మాట్లాడండి? అయితే. ఒకసారి చూస్తారా, ఆదికాండం 6వ అధ్యాయము 7వ వచనంలో మాట ఉంటుంది, దేవుడు ఆనాటి ప్రపంచాన్ని పశువులను పక్షాదులను తుడిచేద్దామనుకున్నాడు. ఆదికాండం 6వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు యెహోవా నేను సృజించిన నరులను, నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఏలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపం నొంది ఉన్నాను. అయితే రాత్రి ఇదే గుడ్ న్యూస్. నీ జీవితం పతనమైందా? దైవగ్రతకు లోనయ్యావా? చేయరాని కార్యాలు చేస్తున్నావా? అయితే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం మొదటి నుంచి ఆ మాటలు రాయబడినాయి. మనం పాపము చేతను అపరాధము చేతను చచ్చిన వారిపై ఉండగా శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకుంటూ దైవోగ్రతకు పాత్రులం. దేనికి పాత్రలు? దైవోగ్రతలు. అక్కడ 3 చెప్పాడండి. వాయుమండల సంబంధి అధిపతికి లోనయ్యాం. ఎవరు వాయుమండల సంబంధి అధిపతి? ఇప్పుడు వాయుమండల సంబంధించిన ఇదే మొబైల్. ఎందుకంటే దీనికి వేవ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? వేవ్స్ ఎక్కడి నుంచి వస్తాయి కదా? వాయుమండలం నుంచి వస్తాయి కదా. శరీరము, ప్రపంచ ధర్మం కింద ఫుట్నోట్లో లోకము, 3 శత్రువులు. ఎవరెవరు? శరీరము, సాతాను, లోకం. ఈ 3 దైవోగ్రతకు తీసుకెళ్ళినాయి. ఇప్పుడు 4వ వచనం చదవండి. అయినను దేవుడు కరుణా సంపన్నుడు. ఆ మాట మార్చేసింది. ఏ మాట? రోమపత్రిక ఏముంది? అయితే. ఇక్కడ ఏముంది? ఏమైతే? దైవోగ్రతకు పాత్రమైపోయినా. ఇప్పుడు దేవుడు మనం తీసుకెళ్ళి అందరిని తీసుకెళ్ళి నరకంలో పడేసిన అడిగే దిక్కులేదు. నో రైట్. తీతు పత్రిక 3వ అధ్యాయం, తీతు పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం చదవండి. మనము కూడా మునుపు అవివేకులమును, అవిధేయులమును, మోసపోయిన వారును, నానా విధములైన దురాశలకును, భోగములకును దాసులము నయుండి దుష్టత్వమునందును, అసూయయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచు ఉంటివి. కానీ ఆ మాట దాని తర్వాత కదా మన స్థితి ఏంటి?
దానికి ముందున్నది ఒకరినొకరు ఏమయ్యాం చెప్పండి, అసహ్యులమయ్యాం. ఇప్పుడు కానీ మన రక్షకుడైన దేవుని దయ చదవండి. మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము దేవుని కృప ప్రత్యక్షం. 2:11 మాట ఉంటుంది, సమస్త మానవాళికి దేవుని కృప ప్రత్యక్షమైంది, దయ ప్రత్యక్షమైంది, ప్రేమ ప్రత్యక్షమైంది. ఇదే సువార్త, ఇదే గ్రాండ్ న్యూస్, ఇదే గ్లోబల్ న్యూస్. ఏమైనా పర్వాలేదు, ఎంతగా భద్రమైన పర్లేదు, ఒక హోప్, ఒక నిరీక్షణ ఇచ్చింది. కొలస్సీ పత్రికలో మాట్లాడుతుంది, సువార్త వలన కలిగే నిరీక్షణ. చూడండి, ఈ రాత్రి ఒక హోప్ ఉంది. నీ జీవితం నిలబడటానికి, నీ జీవితం దేవునితో అనుసంధానం కావడానికి, నీ జీవితం రక్షణ పొందడానికి ఒక నిరీక్షణ ఇస్తుంది కదా. కొలస్సీ పత్రికలో మాట చదువుతారా, సువార్త వలన కలుగు నిరీక్షణ, హోప్. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం, ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ, హోప్. ఎవరు మనం? దేవుడు లేని వారు, క్రీస్తు లేని వారు, వాగ్దానం లేని వారు, నిరీక్షణ లేని వారు. ఈ రాత్రి ఏమున్నది? నిరీక్షణ. అందుకే ఏ న్యూస్ ఇది? గుడ్ న్యూస్, గ్లోబల్ న్యూస్. ఏంటి దీనికి విరుగుడు ఏంటి? రోమపత్రిక 5వ అధ్యాయం మాట్లాడుతున్నాడు 8 నుంచి. అయితే దేవుడు మన తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు, ఎట్లనగా మనం ఇంకా పాపులమైన కానీ క్రీస్తు యుక్తకాలం భక్తి కొరకు చనిపోయాను. ఆయన కుమారుని మరణము ద్వారా, ఆయన రక్తము ద్వారా, ఆయన చనిపోయి తిరిగి రావటం ద్వారా మానవాళికి ఒక నిరీక్షణ కలిగి. అందుకే ఎవరి సువార్త ఇది? కుమారుని గురించిన సువార్త. ఎవరు గుర్చండి? కుమారుని గురించి కదా. ఆయన రక్తం చిందించాలి, ఆయన మరణించాలి. అందుకే ఆ మాట ఉంటుంది, క్రైస్ట్ డైడ్ ఫర్ అస్. క్రీస్తు మన కొరకు ఏమయ్యాడు? చనిపోయాను. పాపం పోవాలంటే, ఉగ్రత పోవాలంటే, శాపం పోవాలంటే దేవుని కుమారుడైన యేసు ప్రభువు దేవునితో సమానుడైన వాడు ఆయన నరరూపిగా రావాల్సి వచ్చింది. ఆయన మనుషుని పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపం ధరించుకున్నాడు, రిక్తుడిగా ఈ లోకానికి వచ్చాడు. 2000 సంవత్సరాల క్రితం దేవుని కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ఎలా వచ్చాడు? ఆయన మనుషుని పోలికగా పుట్టాడు. దేవదూతగా రాలేదు, వచ్చాడా? ఏంజల్గా రాలేదు, ఏలియన్గా రాలేదు, ఒక పరదేశిగా రాలేదు. ఎవరు వచ్చారు చెప్పండి? మనుషుని పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపం ధరించాడు, రక్త మాంసాల్లో పాలువాడిగా వచ్చాడు, 33.5 జీవితంలో జీవించాడు, అద్భుతాలు చేశాడు, సూచక్రియలు చేశాడు, మాత్కార్యాలు చేశాడు, నీటి మీద చేశాడు, గాలి మీద చేశాడు, మరణం మీద చేశాడు, సాతాను మీద చేశాడు, దయ్యాల మీద చేశాడు, ప్రకృతి మీద చేశాడు కదా. 7 రకాలుగా ఆయన శక్తిని ప్రదర్శించాడు. నీటి మీద చేశాడా? చేయలేదా? ఏం చేశాడు? నీటి మీద నడిచాడు. గాలి మీద చేశాడా లేదా చెప్పండి? గాలి పొంగును ఆపేశాడు. ప్రకృతి మీద చేశాడా? చేయలేదు. ప్రకృతి మీద ఎలా చేశాడు? నేచర్. రొట్టెలు అయిపోతున్నాయి కదా, రొట్టెలు చేయాలంటే ఏం చేయాలి? గోధుమలు వేయాలి, మొలకలు రావాలి, కోట పోయాలి, దంచాలి, పిండి వేయాలి కదా. ఇదంతా నేచర్. కానీ 5 రొట్టెలు పంపించాలి. ఎంతమందికి? 5 చనిపోయిన వారు లేపాడు. ఆయన మహత్కారాన్ని బయలుపరిచాడు. దయ్యాల మీద, సాతాను శక్తుల మీద ఆయన విజయాన్ని సాధించాడు. ఆయన శక్తిని ప్రదర్శించాడు. ఇదంతా వాస్తవమే. కానీ ఆయన సమయం రానే వచ్చింది, ఆయన గడి వచ్చింది. సర్వ మానవాళి కొరకు రక్తం చిందించే సమయం. ఒక మాట చూస్తారు, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం.
ఆయన ప్రతి మనుషుని కొరకు మరణమును రుచి చూశాడు. ఎవరి కొరకు? ప్రతి మనుషుని కొరకు. తప్పించుకోవడానికి లేదు. ఆయన ఏమనండి, నాకు తెలియదండి, ఆయన చనిపోయిన నేను నమ్మను, నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది వాస్తవం. ఆయన మరణము ప్రతి మనుషుని కొరకు. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు. ఎవరి కొరకు? ప్రతి మనుషులు. అందుకే బైబిల్లో అందరూ అనే మాట, రోమపత్రికలో 7 సార్లు మాట రాయబడింది. ఆల్, అందరూ. తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. మనుషులంతా రక్షణ పొందాలని ఆయన చేయించున్నాడు. దేవుడు అక్కడే దేవునికి నరులకు మధ్యవర్తి ఒకడు, ఆయనే క్రీస్తు యేసును నరుడు. ఈయన అందరి విమోచన కారణం. అందరూ పాపం చేశారు. అందరి విమోచన క్రయధనం కొరకు ఆయన మరణించారు. అందరూ కదా, ఎవరు రాయబడిందండి? అందరూ. 2 కొరింథీయులకు 5 మాట ఉంటుంది, అందరి కొరకు ఆయన మృతి పొందాను. చూద్దాం, చూడండి 2 కొరింథీ పత్రిక 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 14. క్రీస్తు ప్రేమను బలం చేసిన ఎలాగనగా అందరి కొరకు ఒకడు ఏమైనది మృతి పొందారు. డైడ్ ఫర్ ఆల్. నలుగురు వారి కొరకు ఆయన చనిపోయాడు. ఆయన కాంతి పెట్టబడి తిరిగి వచ్చాడు. ఆయన రక్తం చెందించాడు కదా. ఏ రక్తం అనేది? అమూల్యమైన రక్తం, నిష్కలంకమైన రక్తం, గొర్రె పిల్ల వంటి రక్తం, క్రీస్తు రక్తం. ఆయన రక్తం చెందించాడు, శిలువలో ప్రాణం పెట్టాడు, ఆయన పాతి పెట్టబడి తిరిగి వచ్చాడు. లేచాడు. దేశంలోకి తిరిగి లేకపోతే మనం ఇప్పుడు ఉండేవాళ్ళం కాదు. ఆయన జీవితం మరణంతో ముగింపు కాదు, కానీ ఆయన చనిపోయి తిరిగి వచ్చాడు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? గుడ్ న్యూస్ ఏంటి? ఈ వార్తను నమ్మటమే. ఈ గొప్ప త్యాగాన్ని 2000 years క్రితం ఆయన చేసిన విశ్వసించడమే నీ జీవితానికి గొప్ప సాహసం కాదు. రోమపత్రిక 10వ అధ్యాయం ఉంటుంది, ఆయన నోటితో ఒప్పుకొని ఆయన మృతుల్లో ఏమయ్యాడు? తిరిగి లేచి విశ్వసించినాడు. నీ ఉగ్రత నుంచి తప్పించబడతావు. నీకు ఉగ్రత పోయింది, శిక్ష విధి పోయింది, నీ జీవితంలో గొప్ప చేంజ్ కలిగింది. అర్థమవుతుంది? ఇదే సువార్త. గ్రీకులు ఏమన్నారంటే, దేవుడు ఎంతో దూరంలో ఉంటాడు, ఆయన దేవుడు వైభవం కలిగిన వాడు, మానవుడు ఎన్నడూ దేవుడిని చేరలేడని నమ్మేవాడు. రోమన్స్ ఏమని నమ్మేవాళ్ళంటే సీజరే దేవుడు, మానవుడే దేవుడు. ఎవరు బాగుంది? రోమన్స్. గ్రీకులు ఏం నమ్మేవాళ్ళు? దేవుడు ఎన్నడూ మానవుడు కాలేడు. గ్రీకులు. రోమన్స్ ఏం నమ్మేవాళ్ళు? మానవుడే దేవుడు. బైబిల్ ఏం చెప్తుంది? దేవుడే మానవుడికి మిగిలిన మతాలకి, మిగిలిన అన్నిటికీ క్రైస్తవుల తేడా ఇదే. దేవుడు ఏమని చెప్పండి? మానవుడుగా. గాడ్ మేనిఫెస్టెడ్ ఇన్ ది ఫ్లెష్. సశరీరుడుగా ప్రత్యక్షమయ్యాడు. ఆయన మన కొరకు చనిపోయి గొప్ప త్యాగం చేశాడు. దీన్ని నమ్మటమే సువార్త. ఇదే గుడ్ న్యూస్, ఇదే గ్లోబల్ న్యూస్. ఇప్పుడు గుడ్ న్యూస్ ఏంటి? ఈ యొక్క సువార్తను వింటే ఏం జరిగింది? ఒక వ్యక్తి దీన్ని అంగీకరిస్తే ఏం జరిగింది? నిజంగా యేసు ప్రభు నా కొరకు చనిపోయాడు, నా కొరకు రక్తం కార్చాడని ఎవరైతే విశ్వసిస్తారో వారికి కలిగే మేలు ఏంటి, వారికి కలిగే ఆశీర్వాదాలు ఏంటి మనం చూద్దాం. రోమపత్రికలు కదా, ఇప్పుడు మనం చూసాం, ఏ భేదం లేదు, అందరూ ఏం చేశారు? పాపము చేశారు. రోమపత్రిక 5వ అధ్యాయం మాట ఉంటుంది, ఏదైనా మనం ఇంకా పాపులమై ఉండదు. ఆ మాట కూడా గుర్తుపెట్టుకోండి కదండి. ఎవరు మనం? పాపులు. ఇప్పుడు 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. పరిశుద్ధులు, రోమాలో ఉన్న రోమాలో ఉన్న పరిశుద్ధులు. ఆహా, పాపులు ఏమవుతున్నారు అంతే. 16వ అధ్యాయం చదవండి, 1 వచనాల్లో తీవ్రమైన ఎదురు పంపిస్తున్నాను పరిశుద్ధులకు తగినట్టుగా. ఎన్నిసార్లు ఆ మాట వచ్చిందంటే
ద్రౌపది చదువుతుంటే పాపులు అనే మాట వచ్చింది. రెండో మాట ఏంటండి? పరిశుద్ధులు. స్నేహితులారా, పాపం గురించి ఎక్కువగా చెప్పే పత్రిక రోమా పత్రిక, పరిశుద్ధుల గురించి ఎక్కువ చెప్పే పత్రిక రోమా పత్రిక. ఈ రెండు మనం బ్యాలెన్స్ చూస్తాం. సిన్నర్స్, సెయింట్స్. సువార్త మార్చివేసింది. ఈ గ్లాడ్ న్యూస్ గ్లోబల్ సువార్త శక్తి ఏంటంటే పాపుని పరిశుద్ధులుగా మార్చి. లోకంలో క్యాథలిక్ సోదరులకు ఇస్తూ ఉంటుంది కదా, సెయింట్ అగస్టిన్ లేకపోతే సెయింట్ తెరీసా. ఆ యొక్క హోదా ఇవ్వాలంటే చాలా పరీక్షలు ఉంటాయి. అందరికి ఇవ్వండి. ఇప్పుడు మొత్తం మీద 6,000 మందికి అంతమందికి ఉంది. కానీ దేవుని వాక్యం చెప్తుంది, సువార్తను ఎవరైతే విశ్వసిస్తున్నారో వారి జీవితాలను ప్రభువుకి సమర్పించుకుంటారు, ఆ శిలువ యొద్దకు వస్తారు, ఆయనను అంగీకరిస్తారు, వారు పరిశుద్ధులు అవుతారు. రాత్రి కాలమే పరిశుద్ధులు అవుతారు. ఇమ్మీడియట్లీ, నో డౌట్. అది సువార్తలో ఉన్న శక్తి. పాపులు ఏమవుతున్నారు? సెయింట్స్. రోమపత్రిక 8వ అధ్యాయం చూడండి. 5వ అధ్యాయం 8-10 వచ్చిన ఏలైనగా మనం ఇంకా శత్రువులమై ఉండగా, మనం శత్రువులమై ఉండగా. శత్రువులకు ఆపోజిట్ ఏంటి అని చాలా చోట్ల అడుగుతాను. శత్రువులకు ఆపోజిట్ ఏంటండి? శత్రువులకు వ్యతిరేక పదం ఏంటి? శత్రువులకు ఆపోజిట్? మిత్రులు. ఓకే. సమాధానం. ఓకే. రాష్ట్రం చెప్పండి. అజాత శత్రువులు. ఓకే. మనం శత్రువులం దేవుని కదా. సత్యాన్ని ఎరగక దేవుని దూషించిన వారు శత్రువులు. మొదటి వచ్చిన దేవుని ప్రియులు. మాట ఎంత ఆశ్చర్యం. beloved of God. రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ ఒకప్పుడు ఎవరు? రోమాలో శత్రువులు. ఇప్పుడు ఏమవుతున్నారండి? ప్రియులు అవుతున్నారు. ఈ రాత్రి మనం ఎవరో తెలుసా? దేవునికి ప్రియమైన వారు. మనం డిక్లేర్ చేయగలం, ప్రియమైన దానము, ప్రియమైన వాడు. అందుకే పత్రిక చదవండి, ప్రియులారా. ఇంకా మాట లేదు, ఎన్నిసార్లు? బిలవ్డ్ ఆఫ్ గాడ్. ఆ మాట చాలా చిన్న. దేవుని ప్రియులు. అసలు ఆ టైటిల్ ఆలోచన చేస్తే దేన్ని బట్టి అయ్యామండి? దేన్ని బట్టి మనం దేవుని ప్రియమయ్యాం? చెప్పండి. దేన్ని బట్టి? ఏంటి గేమ్ చేంజర్? ఏంటి మార్చింది? ఏంటి పరిస్థితి మార్చింది? ఏంటి చెప్పండి. జపాలా, తపాలా, ఉపవాసాలా, దాన ధర్మాలా, శరీరాన్ని క్రమపరుచుకోవటమా, ఉపవాసాలా? ఏంటి? సువార్త. దేవుని ప్రియులము. 5వ అధ్యాయంలో మాట్లాడుతుంది బలహీనులం. 14వ అధ్యాయం చూస్తారా? 14:1. 14:1. 15:1. కాగా బలవంతులమైన మనం ఇప్పుడు ఎవరు అంట? చెప్పండి అన్నమాట. ఒకప్పుడు ఎవరిని? బలహీనం. ఇప్పుడు ఎవరు అండి? బలవంతులం. ఏంటి బలవంతులు అంటే? డబ్బు ఉందా? ఆరోగ్యం ఉందా? ఏముంది చెప్పండి. ఒకప్పుడు బలహీనత ఉంది. బలహీనం. ఏంటి బలహీనం? త్రాగుడు ఒక బలహీనత, జోదం ఒక బలహీనత, వ్యభిచారం బలహీనత, కొంతమంది సీరియల్స్ ఒక బలహీనత. ఒక మాస్టర్ గారు ప్రార్థన చేయడానికి గృహ దర్శనానికి వెళ్ళాడు. అన్ని అయిపోయినాయి. ఒక చోట ఒక ఇల్లు మిగిలింది. అప్పటికి మధ్యాహ్నం 12:30 అయింది. సరే వెళ్దామా వద్దని, సరే వెళ్దామని వెళ్ళాడు. తలుపు కొట్టాడు. ఆ సిస్టర్ వచ్చింది. ఆ మొక్క తీరుతానే ఉంది. ఆమె వస్తా తలుపు తీసినప్పుడు చీరత ఎట్లా అనుకుంటూ వచ్చింది. ఏడుస్తుంది అన్నమాట. కళ్ళకు నీళ్ళు వస్తుంది. అది ఏ టైం కదా? అది 12:30. మా సిస్టర్ ప్రార్థన చేసుకుంటుంది.
నేను ప్రార్థన డిస్టర్బ్ చేస్తున్నానే అనుకుని వెళ్ళిపోదాం అనుకున్నాడంట. అన్న నాకు కూర్చోండి, మీకు ఒక మంచి టీ తీసుకొస్తానని వెళ్ళింది. పక్క గదిలో సౌండ్స్, మ్యూజిక్ వస్తుంది. ఏంటని చూస్తే టీవీలో సీరియల్ వస్తుంది. సీరియల్ వస్తే ఎడుతుంది. ఏం వస్తే ఎడుతుంది కదా, ఈయనేమనుకున్నాడు, ప్రార్థనలో ఎడుతుంది అనుకున్నాడు. ఆమె ఎక్కడ ఎడుతుంది, సీరియల్ చూస్తే ఎడుతుంది. సినిమా చూసి ఏడ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. సీరియల్ చూసి ఏడ్చావు, కానీ ఎప్పుడైనా ప్రార్థనలు ఏడ్చావా? ఏదో ఒక బలహీనత, నీ బలహీనతను తీసివేసే సువార్త. యేసు ప్రభు యొక్క శిలువ శక్తి. అందుకే యేసు ప్రభు నమ్ముకుని ద్రోహులు మారిపోతున్నారు, దొంగలు మారిపోతున్నారు, వ్యభిచారులు మారిపోతున్నారు, తాగుబోతులు మారిపోతున్నారు. ఎక్కడుంది శక్తి? శక్తి ఎక్కడ నుంచి చెప్పండి. స్వార్థల శక్తి ఉంది. ఒకప్పుడు బలహీనం, ఎవరండి బలవంతులు. అవునా కదా? ఇప్పుడు పాపం యొక్క విజయం. కొంతమందికి ప్రభువు నమ్ముకున్నా కూడా ఇంకా ప్రయాసపడతాను ఉంటారు. సిగరెట్ దాని మానడం తీసి కాదు అని ఆయన బలమిస్తాడు. ఏం చేయడానికి అనుకోండి, ఇస్తాడు కూడా. దేనిలో శక్తి? స్వార్థం. బలహీనలను బలవంతులుగా చేస్తాడు. మా వాడికి అప్పుడప్పుడు పాన్ తినే అలవాటు ఉందండి. ఏం తినే అలవాటు? కిల్లి తింటాడు. అది కూడా సిగరెట్ తాగినప్పుడు, అది కూడా మందు తాగినప్పుడు, అది కూడా ప్యాకెట్ ఆడేటప్పుడు, అది కూడా 10 మందితో కూర్చొని ఎంజాయ్ చేయాలి. ఒక పెద్ద లిస్ట్ పెట్టాడు. ఏంటి ఆ లిస్ట్ చెప్పండి. అప్పుడప్పుడు ఏం తింటాడు? పాన్ తింటాడు. తప్పైందా? అది ఎప్పుడు తింటాడు? సిగరెట్ తాగినాడు. అది ఎప్పుడండి? అది ఎప్పుడు? మందు తాగినాడు. అది కూడా ఎప్పుడు చెప్పలేండి. అంటే మా ఓడికి ఇంకొంది అని చెప్పడానికి ఆయన చెప్పలేక ఎందుకు ఏ బలహీనత అయినా సరే. అందుకే కూడిక. నీ జీవితం మారాలంటే, నీ జీవితం స్థిరపడాలంటే, నీవు హెచ్చించబడాలంటే, నీ జీవితంలో ఘనత రావాలంటే రాత్రి యేసు ప్రభువుని సంరక్షణ అంగీకరించాలి. వెరీ గుడ్ న్యూస్. ఇది గ్రేట్ న్యూస్. ఇదే సువార్త. దీని పేరు దేవుని సువార్త. ఏ సువార్త ఇది? దేవుని సువార్త. క్రీస్తుని గురించిన సువార్త. ఎవరి గురించి? ప్రభు అయిన యేసు క్రీస్తుని గురించి. ఏం జరిగింది? 16వ అధ్యాయానికి వచ్చాను, నేను ముగింపుకు వచ్చాను కదా. సువార్త రాకముందు ఎవరండి? అందరం మనం పాపులం, బలహీనం, భక్తిహీనం, శత్రువులం, కృతజ్ఞత లేని వారం, నిజమునకు దేవుడు కాని వారిని పూజించి సేవించారు. ఇక ఇష్టం కదా చాలా. ఒకరి పట్ల ఒకరిని ఎవరిని, ఆ మాట చాలా హారిబుల్ ఉపయోగించాడు. ఆ మాట చూడండి ఒకసారి. రోమపత్రిక 1వ అధ్యాయంలో ఒకరి పట్ల ఒకడు, అవివేకులము, మోసపోయిన వారము కదా. ఒకరినొకరం ఏం చేసామండి? ఒకరినొకరం ఏం చేశాం? ద్వేషించుకున్నాం, దూషించుకున్నాం. ఇక 1వ అధ్యాయంలో అయితే ఒకరినొకరు కామతృప్తులయ్యారు. చాలా భయంకర మాటలు ఉపయోగించాడు. కానీ ఈ రోమపత్రికలో 7 మాటలు ఉపయోగించాడు. ఆ మాటలు చూపించి ముగిస్తాను. ఏం చేసింది సువార్త కదా. ఇప్పుడు మనందరం ఎక్కడెక్కడ వాడము. తెనాలి బ్రదర్ది తుని దగ్గర కదండి, ఎవరు సార్? అన్నవరం. మరొక బ్రదర్ది వైరా, మరొకరిది ఎక్కడ? డిఫరెంట్ ప్లేసెస్. ఒకరో దేశించుకున్నాం. కానీ 7 వర్డ్స్ చూద్దాం చూడండి. 12వ అధ్యాయం 5-6 వచనాలు. 12:5 నుంచి చదవండి. ఒకరికొకరు అవయవాలమయ్యాము. ఎవరమయ్యా? ఎంత ఆశ్చర్యం. దేవుని శరీరంలో నీవు ఒక అవయవం.
అన్ని అవయవాలు కలిస్తేనే ఏమైంది? శరీరం. అవును కదా. చెయ్యికి చెయ్యి నాకు అక్కర్లేదు, కన్ను నువ్వు నాకు అక్కర్లేదంటే కుదిరిద్దా? కాలు నువ్వు నాకు అక్కర్లేదంటే కుదిరిద్దా? రోమపత్రిక 12 అధ్యాయం, కొరింథీ 12 అధ్యాయం, 2 అధ్యాయాలు ఈ అంశం చెప్పాడు. మెంబర్స్, వీఆర్ ద మెంబర్స్ ఆఫ్ వన్ బాడీ. ఒకరినొకరు ద్వేషించుకున్నాం, ఒకరినొకరు పట్ల ఒకరు ఎంత ఉంది, కానీ ఇప్పుడు సువార్త విన్నాము, మారాం కాబట్టి ఇప్పుడు ఒకరికొకరు ఎవరండి? ఒకవేళ మీరు కల్వరి టెంపుల్ సతీష్ కుమార్ సంఘంలో చేరితే మీరు ఒకరికొకరు అభిమానులు ఉండలేదు. ఎందుకు ఉండలేదు? ఆయన డైరెక్ట్గా చెప్తాడు, బాబు మీ పక్కన వాడు వచ్చి కూర్చుంటాడు కదా, వాళ్ళ ఫోన్ నెంబర్ మీరు తీసుకోవద్దు. డైరెక్ట్ చెప్తాడు. ఏం తీసుకోవద్దు? ఫోన్ నెంబర్. ఎందుకు? మీరు క్లోజ్ అయితే ఎవరికి ప్రాబ్లం? నాకు ప్రాబ్లం. మీ పని ఏంటి? ఆదివారం రండి, కానుక వేయండి, చెప్పండి, మీ ఇంటికి వెళ్తాను. డైరెక్ట్ చెప్తాను. జ్ఞానేశ్వరి గారి సంస్థలో పనిచేస్తే ఈ ఆధిక్యత ఉండదు. నేను మానసిక సంఘంలో మీకు నో ప్రాబ్లం. మీరు అందరూ ఎవరు? ఒకరికొకరు చెప్పండి, అవివాదం. అంతే కదా. చాలా సంవత్సరాల క్రితం అందరూ తెలిసి అపెండిక్స్ జబ్బు వచ్చాయి కదా, క్రిమినల్ జబ్బు. దాన్ని అపెండిసైటిస్ అంటారు. దాన్ని అవశేష అవయవం అంటారు. అవశేష అవయవం అంటే అర్థం ఏంటి? ఏం పనికి లేని, పనికి మాలిన అవయవం. అది అప్పుడప్పుడు ట్రబుల్ ఇచ్చింది. ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు ఆపరేషన్ చేయాలి, లేకపోతే కష్టం. సైంటిస్ట్ చాలా సంవత్సరాలు ఒక పజిల్గా ఉంది. అది ఎందుకు ఉంది బాడీలో, వచ్చిగా ఎందుకు ఉందని తర్వాత స్టడీ చేస్తే లేదు, దానికి కూడా పని ఉంది. మన బాడీలో దేనికి పని లేకుండా లేదు కదా. మనం ఎవరు? ఒకరికొకరు ద్వేషించుకున్నాం. ఇప్పుడు ఏమైనా ఒకరికొకరు ఎవరు? ఈ యాన్యువల్ డే సందర్భంగా కోఆర్డినేషన్ చాలా ప్రాముఖ్యం. ఉదయం నుంచి సత్యనారాయణ గారు కోఆర్డినేషన్ లేదు అంటున్నారు. దేనికి కోఆర్డినేషన్ లేదు? పాటలు పాడే వాళ్ళకి, మ్యూజిక్ కొట్టే వాళ్ళకి ఏం లేదండి కోఆర్డినేషన్. సంఘంలో కూడా అంతే, కోఆర్డినేషన్ లేకపోతే ప్రాబ్లం. ఒకరికొకరం ఎవరిని? అవివాదం. ఒకరికి పెద్ద పని ఉండొచ్చు, ఒకరికి చిన్న పని ఉండొచ్చు, కానీ మనం గుర్తుపెట్టుకోవాలి ఎవరిని? అవివాలుగా ఆయన చేశారు. ఆయన శరీరంలో అంగాలుగా, మెంబర్స్గా మనం పెట్టారు. రోమపత్రిక 12 అధ్యాయం 6వ వచనం చదవండి. ఒకరికొకరు పని చేసుకోవాలి. 12 చదవండి. వేరు వేరు కృపావరములు కలిగిన వారమై కనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచింతుము, పరిచర్య వరమైతే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోను, పై విచారణ చేయవాడు జాగ్రత్తతోను, కరుణించువాడు సంతోషంతోను పని జరిగింపవలను. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను. 12 మళ్ళీ చదువుతున్నాను. ఒకరికొకరు ప్రత్యేక అభివాదం కదా. ఒకరికొకరు ఏంటి? ప్రత్యేక అభివాదం. ఒకరికొకరు పని జరిగించాలి. 12 అధ్యాయం 10వ వచనం చూడండి. ఒకరికొకరు అనురాగం గలవారై ఉండండి. నా చదువుతున్న రోమపత్రిక 1వ అధ్యాయంలో అనురాగం లేనివారు కదా. ఎప్పుడు చెప్పండి? బిఫోర్ క్రైస్ట్, బిఫోర్ గాస్పెల్. సువార్తను వినక ముందు, సువార్త నమ్మక ముందు మనం ఎవరుండండి? అనురాగ రహితులం. ఇప్పుడు కాలు ముళ్ళు గుచ్చుకుంటే నోరేమంటుంది? గుచ్చుకుంది దేనికి? కాదు. ఇది మాధవ సంఘంలో ఎవరికైనా చిన్న ఇబ్బంది వచ్చింది అనుకోండి, ఏమైంది? వెంటనే న్యూస్ వెళ్ళిపోతుంది.
వాళ్ళ బ్రదర్ బాగాలేదు ఇంకా ఏం చేస్తారు బ్రదర్? అనురాగం కలవాలి. కర్నూలులో ఒక సంఘం ఉంది, ఆ సంఘం పేరు అగాపే క్రిస్టియన్ సంఘం. అక్కడ సంఘంలో ఎవరికి ఏం బాగపోయింది ఇమ్మీడియట్గా ఒక 7 వెళ్ళిపోతారన్నమాట. ఒక టీం ఉంటుంది, ఇమ్మీడియట్గా వాళ్ళు ఎక్కడున్నా సరే మనం చేరుకుంటాం. ఒక సిస్టమ్ ఏర్పాటు చేయబడింది. మనం ఒకరికొకరు ఎవరు అనురాగం. కరుణ చెప్పదలుచుని చూడండి. ఇంకో మాట అందులో సహోదర ప్రేమ విషయంలో ఒకరి యందొకడు అనురాగము గలవారై ఘనత విషయంలో ఒకరినొకడు ఒకరినొకడు ఘనంగా ఎంచుకోవాలి. ఆహా, ఇది చాలా కష్టం కూడా. నేను పెద్ద ఇంజనీర్ని, నువ్వు ఒక్క చిన్న జాబ్, నువ్వేంట్రా చెప్పాడు. నో నో నో. స్వార్థ ఏం చేసింది? ఒకరినొకడు ఏం చేయండి ఘనముగా ఎంచుకోండి. ఎక్కడది? ఎక్కడి నుంచి వచ్చింది రెస్పెక్ట్? సువార్తలో ఉంది. ఈ శక్తి ఎక్కడ ఉన్నది? సువార్తలో ఉంది. ఇది మనం చూపించాలి. సో నెక్స్ట్ మాట చూద్దాం. 15వ అధ్యాయం వచ్చింది. 15వ అధ్యాయం వచ్చింది. మీరు ఏకభావము గలవారై ఏకగ్రీవముగా మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి యొక్క దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారం ఒకరితోనొకడు మనస్సు కలిగి ఉండండి. ఇది చాలా కష్టం. డిఫరెంట్ మెంటాలిటీస్ ఉంటాయి. ఇప్పుడు క్రీస్తులో ఏం కావాలి? చెప్పండి. మనసు కొంచెం మనం తగ్గ ఓకే బ్రదర్, నాది రైట్, నాదే రైట్ అంటే కుదరదు. ఏం కావాలి? నోవాహు ఓడలు సింహము జింక కలిసే ఉన్నాయి. ఎక్కడ? ఓడలు. మరి బయటకు వస్తే ఓడ దాటారనుకోండి, ఓడ బయటకు వస్తే సింహం ఊరుకుంటుందా? దేన్ని? జింకని ఊరుకుంటుందా? కానీ నోరు మాట్లాడడం లేదు. ఎక్కడ? ఓడలో ఉన్నావా బయట ఉన్నావా? క్రీస్తులలో ఒకరినొకరు ఏం చేయండి? ఘనముగా ఎంచుకోండి. 6-7 వచ్చింది చూడండి. 15-7. కాబట్టి ఒకరినొకరు చేర్చుకోండి. 15వ అధ్యాయం 14 వచ్చింది. నా సహోదరులారా, మీరు కేవలము మంచివారును సమస్త జ్ఞాన సంపూర్ణులను ఒకరికి ఒకరు బుద్ధి చెప్పు సమర్థులు. సమ్టైమ్స్ అవసరం అదేంటి? ఎంత గొప్ప మార్పు కలిగింది. వేరు వేరు ప్రాంతాలకు చెందిన వారు, ఆయా ప్రదేశాలకు చెందిన వారు, ఎక్కడ కొండపల్లి, ఎక్కడ మనూరు, ఎక్కడ ప్రదేశాలు, ఆయన యొక్క ప్రణాళిక సువార్తను అందరూ ఒక చోట చేర్చింది. ఒకప్పుడు ఒకరినొకరు ద్వేషించుకున్నాం, దూషించుకున్నాం, దేవుని దూరంగా జీవించాం, సువార్త ద్వారా రక్షించబడ్డాం, దేవుని ప్రియులయ్యాం. సిన్నర్స్ ఏమయ్యారు? సెయింట్స్ అయ్యారు. దేవుని స్తోత్రం. మనం పరిశుద్ధులుగా చేశాం. మనం ఒకరి అవసరాలు ఒకరు ఏం కావాలి? వాళ్ళు పెంచుకోవాలి. 8వ అధ్యాయం ఒక మాట ఉంటుంది, మీరు దేవుని పిల్లలయ్యారు, సన్స్. 8వ అధ్యాయం, ఎందరూ దేవుని ఆత్మగా నడిపించేవారు దేవుని కుమారులు. సిన్నర్స్ సెయింట్సే కాదు, ఇప్పుడు ఏమయ్యారండి? సన్స్ కదా. ఎవరు మనం? కుమారులు, కుమార్తెలు, దేవుని వారసులం. ఆఖరిగా 12వ అధ్యాయం 2-3 వచ్చిన మాట్లాడేది, సజీవ యాగముగా మీ శరీరం ఆయనకి సమర్పించుకోండి, ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఏమయ్యా ఇప్పుడు? సిన్నర్స్ సెయింట్స్ అయ్యారు, ఓకే మంచిది. సిన్నర్స్ సన్స్ అయ్యారు, కుమారులు అయ్యారు, మంచిది. ఇట్టి సేవ, సర్వెంట్స్. మనం ఎవరికండి? దేవుని వాక్యం చెప్పేవాళ్ళే కాదు సేవకుడు. లోకం అట్లా పెట్టింది, మాస్టర్ గారి సేవకుడు. నో నో నో. ప్రతి విశ్వాసి, సువార్తను అంగీకరించి రక్షించబడిన ప్రతి బ్రదర్, ప్రతి సిస్టర్ సేవకుడు, సేవకుడు మర్చిపోవాలి.
మనం సేవ చేయాలి. దేవుడు నీకే తలాంతి ఇచ్చాడు, నీకే వరం ఇచ్చాడు, నేనేం చేయాలి? ఉపయోగించాడు. ఆడే వరం ఇచ్చాడు, ప్రకటించే వరం ఇచ్చాడు, క్లీనింగ్ చేసే వరం ఇచ్చాడు, రైటింగ్ వరం ఇచ్చాడా? సేవ చేయాలి కదా. సేవకి ఏముంది? జీతము. ఏముందండి? జీతం. 4వ అధ్యాయం రోమపత్రికలో రక్షణ దానం. రక్షణ ఏంటమ్మా? దానం. అయ్యా సహాయం చేయండి, అయ్యా క్షమించయ్యా, నా జీవితాన్ని మార్చయ్యా, అది దానము, రక్షణ దానం. రోమపత్రిక 5వ అధ్యాయం మాట ఉంటుంది, కృపాదానం. రక్షణ ఏంటి? ఉచితంగా 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 ఫ్రీలీ ఆయన మనకి ఇచ్చాడు, దానంగా ఇచ్చాడు, మన పాపాలు క్షమించాడు, శిక్ష లేకుండా చేశాడు. దానము కానీ పనికి జీతం ఉంది. ఉందా లేదా? పనికి ఏముంది? జీతం ఇస్తాం. సో 1 year అయిపోయింది, ఇప్పుడు వాళ్ళకి ఏం పని చేయలేదు. రాత్రి మనం మర్చిపోకూడదు, మనం దేవునికి పని పోవాలి, సేవకులు. 4 మాటలు చెప్పాను. సిన్నర్స్, పాపులు ఏమవుతున్నారు? పరిశుద్ధులు. ఈ ప్రపంచంలో ఒకటే సువార్త మాత్రమే పాపిని మార్చాలి. దేవుని స్తోత్రం. పరిశుద్ధులం అయ్యాము, ఆయన సన్నిధిలో ఆయన ఆరాధించే అవకాశం ఇచ్చాడు. ఆయన కుమారులుగా జీవిస్తున్నాం, రేపు గొప్ప వారసత్వం అనుకుంది. కానీ ఈ లోకంలో మనం ఏం చేయాలి? ఆయనకి సర్వం పనివారుగా ఉండాలి, ఒకరికొకరు. దేవుడి వాక్యాన్ని దీవించండి. ఎవరైనా యేసు ప్రభుని తెలుసుకుంటామంటే, నిజంగా నా జీవితం ఇంకా పతనం అయిపోయింది, నాకు నిజంగా రక్షకుడు కావాలి, ఇంకా మేము తెలుసుకుంటామంటే బీజం రండి, కొంచెం కలిసి మాట్లాడుతాం. దేవుడి వాక్యాన్ని దీవించండి. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ సాయంకాలపు కూడికి ముగించుకుందాం. మరి గడిచిన సంవత్సరం అంతా దేవుడు తన కృపలో, తన దయలో కాచి కాపాడినటువంటి ఉద్దేశాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేయబడినటువంటి ఈ యొక్క సువార్త సభల్లో మొదటి దినం దేవుడు అద్భుతంగా, ఆశ్చర్యకరంగా మనతో మాట్లాడుతూ వచ్చాడు. సో కాబట్టి ఎవరికి వారిని ఆ విన్న మాటలను బట్టి అంతరంగంలో పరిశీలన చేసుకుందాం. దేవుడు అద్భుతంగా, ఆశ్చర్యకరంగా మనం దర్శించాడు. కాబట్టి ఆయన పిల్లలమయ్యాం, కుమారులము కుమార్తెలమయ్యాం. దేవుని పిల్లలగుట ఎంత గొప్ప ఆశీర్వాదం, ఎంత గొప్ప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి దేవుని ఎడల కృతజ్ఞత కలిగి, దీన మనసుతో, తగ్గింపుతో దేవుణ్ణి ఘనపరుస్తూ